Hello guys, how are you all? I hope you all are doing well. So, in our last classes, we have learned amizar, was-were and will be గురించి మనం నేర్చుకున్నాం. సో ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగాలో ఇన్ కరెక్ట్ వేలో నేను ఈరోజు క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకే, సో క్వశ్చన్ అంటే మనం ఏ విధంగా మాట్లాడితే when we are speaking either positive or negative or question, మనం ఏది మాట్లాడినా కానీ పాజిటివ్లో మాట్లాడతాం, నెగిటివ్లో మాట్లాడతాం, లేక క్వశ్చన్ అడుగుతాం. ఇవే మనం చేస్తాం. ఓకే, లాంగ్వేజ్ అంటే ఏం లేదండి. లాంగ్వేజ్ అంటే సెంటెన్స్లను జాయిన్ చేసుకుంటూ పోవడమే. ఎలాగా అంటే he is an educated person బట్ హీ డజంట్ హ్యావ్ జాబ్ అంటే ఇక్కడ హీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్తున్నాను అండ్ హీ డజంట్ హ్యావ్ జాబ్ అంటే ఆయనకు ఉద్యోగం లేదు అని కూడా చెప్తున్నాను. ఈ విధంగా మనం వేరే వేరే వాక్యాలను సెంటెన్స్లను కలపడమే మనం భాషగా భావిస్తాం. ఈ విధంగా సెంటెన్సెస్ అంటే వాక్యాలు. ఈ వాక్యాలు ఏంటంటే పదాలు కలిస్తే వాక్యాలు అవుతాయి, వాక్యాలు కలిస్తే మాటలు అవుతాయి. ఈ విధంగా మనము సెంటెన్స్లను జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మాటలు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా నేను చెప్పాను, ఈ విధంగా ఇంతకుముందు హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ హీ డజంట్ హ్యావ్ జాబ్, సో స్టిల్ హీస్ సర్చింగ్ ఫర్ జాబ్. ఈ విధంగా మనం వేరే వేరే వాక్యాలను వేరే వేరే సెంటెన్స్లను అకార్డింగ్ టు మనకు అవసరమైనట్టుగా మనం జాయిన్ చేసుకుంటూ పోవడమే భాషగా మనం చెప్తాము. అంటే భాషలో మనం ఏది మాట్లాడినా కానీ ఈదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ క్వశ్చన్. మనం ఏది మాట్లాడినా పాజిటివ్ మాట్లాడవచ్చు, నెగిటివ్ మాట్లాడవచ్చు, లేక క్వశ్చన్ అడగవచ్చు అకార్డింగ్ టు ద అవర్ నీడ్. సో పాజిటివ్ సెంటెన్స్లో మనం పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పవచ్చు, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాను, he is a farmer. ఓకే, he is a farmer, ఇది పాజిటివ్. నెగిటివ్లో he is not a farmer అంటే నాట్ వస్తే నెగిటివ్ అయిపోతుంది. he is a farmer, he is not a farmer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్లో మనకు రెండు రకాల క్వశ్చన్లు ఉంటాయండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం క్వశ్చన్స్ రెండు రకాలుగా అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఏంటి? పాజిటివ్ క్వశ్చన్ అంటే పాజిటివ్ సెంటెన్స్లో వచ్చిన క్వశ్చన్ని మనం పాజిటివ్ క్వశ్చన్ అని చెప్పి, నెగిటివ్ సెంటెన్స్లో వచ్చిన క్వశ్చన్ని మనము నెగిటివ్ క్వశ్చన్ అని చెప్తాము. ఏ విధంగా అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఈజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదే ఇక్కడ ఆక్సిలరీ వర్బ్, ఏ క్వశ్చన్ బిగిన్స్ విత్ ఆక్సిలరీ వర్బ్. మనం ఎప్పుడు చెప్తాము ఏంటంటే ఈ ఆక్సిలరీ వర్బ్తో, ఈ హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ కొంచెం బోరింగ్గా ఉన్నా ఇదే కరెక్ట్ స్ట్రక్చర్ క్వశ్చన్కి. కొన్నిసార్లు క్వశ్చన్ అడిగేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటామంటే హీ ఈజ్ ఏ ఫార్మర్ ఇలా చెప్తున్నా, హీ ఈజ్ ఏ ఫార్మర్. మనం వే ఆఫ్ మన బాడీ లాంగ్వేజ్తోనే మనం క్వశ్చన్ అడిగేస్తాం, హీ ఈజ్ ఏ ఫార్మర్ ఈ విధంగా అడిగేస్తాం అనమాట. అంటే మనం అక్కడ అడగడంలోనే తెలిసిపోతుంది, కానీ కరెక్ట్ స్ట్రక్చర్ అది కాదనమాట. హీ ఈజ్ ఏ ఫార్మర్ అంటే ఆయన ఫార్మర్ అని చెప్తున్నాం అక్కడ, కానీ మన బాడీ స్ట్రక్చర్తో బాడీ లాంగ్వేజ్తో మనం క్వశ్చన్ లాగా మనం పలుకుతున్నాం అక్కడ. కానీ అది అలా కూడా మనం అడిగేస్తాము, కానీ అది అలా కూడా అడగవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో. కానీ అది ఎప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ కూడా మనకు తెలిసినప్పుడు, మనకి ఈ విధంగా తెలుసు కానీ మనం ఆ విధంగా మాట్లాడేస్తున్నాం, అప్పుడు మనం ఆ విధంగా చేయొచ్చు. కానీ మనకు యాక్చువల్ స్ట్రక్చర్ తెలియక మనం అలాగ మాట్లాడుతున్నామంటే అది మనము రాంగ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు లెక్క, మనకు కరెక్ట్ స్ట్రక్చర్ తెలియనట్టు లెక్క. అందుకే మనకు ఇది తెలిసి అలా మాట్లాడితే మనకు ప్రాబ్లం లేదు. కానీ మనం స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ రిటర్న్ ఇంగ్లీష్లో అలా రాయం అసలు. ఓకేనా, క్వశ్చన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఆక్సిలరీ వర్బ్. ఈ విధంగా అంటే ఈజ్
ఈజ్ హీ ఏ ఫార్మర్? ఈ విధంగా అనమాట. ఈజ్ హీ ఏ ఫార్మర్? అతను ఫార్మరా? అతను వ్యవసాయదారుడా? ఈ విధంగా ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా. పాజిటివ్ సెంటెన్స్లో వచ్చిన క్వశ్చన్ని మనం పాజిటివ్ క్వశ్చన్ అంటే, నెగటివ్ సెంటెన్స్లో వచ్చిన క్వశ్చన్ మనం నెగటివ్ సెంటెన్స్ అన్నాం. అదేవిధంగా అంటే ఈజ్ హీ నాట్ ఏ ఫార్మర్ అంటే ఇది నెగటివ్ క్వశ్చన్ అయింది, ఇది పాజిటివ్ క్వశ్చన్ అయింది. అంటే ఫస్ట్ మనం ఆక్సిలరీ వర్బ్ ఇక్కడికి వచ్చేసింది, ఈ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ అలాగే ఉండిపోతుంది. ఇక్కడ సెంటెన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. అంటే ఈ విధంగా చూస్తే మనము ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్లో మరి 2 రకాలుగా టోటల్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందో అందులో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. He is going to school. ఓకే, he is going to school. ఇది ఒక సెంటెన్స్ అనుకుంటా. కొన్ని పదాల సమూహమే మనం ఇక్కడ సెంటెన్స్ అని చెప్తున్నాం. సెంటెన్స్ అంటే ఇందులో కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని మనం జాయింట్ చేసి ఒక సెంటెన్స్ లాగా చెప్తున్నాం. ఆ కొన్ని సెంటెన్స్లు జాయింట్ చేసి మనం భాషగా మాట్లాడతాం, లాంగ్వేజ్గా మాట్లాడతాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. సబ్జెక్ట్ అనేది హీ. ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. మనం ఇక్కడ ఏముంటాయి? మనం నార్మల్గా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటాయి, వర్బ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఉంటుంది, లేక రిమైనింగ్ పార్ట్స్ కూడా ఉంటుంది. ఈ విధంగా చెప్తే ఇక్కడ ఒక సెంటెన్స్లో 2 వర్బ్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్బ్ అనుకోవచ్చు, ఆక్సిలరీ వర్బ్ కూడా ఒక వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్ గోయింగ్ అనేది గో అనే దాంట్లోకి నుంచి, గో అనే వర్బ్లో నుంచి గోయింగ్ అనే ఈ వర్డ్ ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా 2 వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది స్కూల్, ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఓకే, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఓకేనా? హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ పాజిటివ్ అయితే మరి నెగిటివ్ ఏంటి? హీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే పాజిటివ్ క్వశ్చన్ మనం తీసుకుంటే ఫస్ట్ ఈజ్ he going to school? ఈజ్ హీ గోయింగ్ టు స్కూల్ అంటే అతను స్కూల్కి వెళ్తుండా. నెక్స్ట్ నెగిటివ్ ఎలా వస్తుండే? ఈజ్ హీ నాట్ గోయింగ్ టు స్కూల్. ఇలా మనకు ఇక్కడ మనం టోటల్ ఎన్ని అయిపోయినాయి? ఒక పాజిటివ్ క్వశ్చన్ అయిపోయింది, ఒకటి నెగిటివ్ క్వశ్చన్ అయిపోయింది, ఒక పాజిటివ్ సెంటెన్స్, ఒకటి నెగిటివ్ సెంటెన్స్. టోటల్ 4 రకాలుగా మనం ఇక్కడ చెప్పేశాం, తెలుసుకున్నాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్వశ్చన్ అసలు ఏ విధంగా వస్తాయి, క్వశ్చన్ ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాము అనేది. she goes to temple every week. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ వీక్. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఏమవుతుంది? షీ డజంట్ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. షీ డజంట్ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్. ఇది నెగిటివ్ అయిపోతే
మరి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? మన మెయిన్ మోటో ఈరోజు క్వశ్చన్ గురించి. అయితే క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే షీ గోస్ టు టెంపుల్ అంటే ఇక్కడ ఏ విధంగా వస్తుంది? దీనికి అర్థం ఏంటంటే షీ డస్ గో టు టెంపుల్. షీ డస్ గో టు టెంపుల్ అనమాట. షీ గోస్ టు టెంపుల్ అనేది ఈ గోస్ అని డస్లో నుంచి వచ్చిన పదం కాబట్టి షీ డస్ గో టు టెంపుల్. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా మనం అడుగుతామంటే డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి మనం క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడ ఎగ్జాంపుల్, డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్? ఆమె ప్రతి వారం టెంపుల్కి వెళ్తుందా? ఈ విధంగా అనమాట. డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మనకు ముందుకు వచ్చేసి ఈ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి తర్వాత మెయిన్ వర్బ్ వచ్చేసి తర్వాత రిమైనింగ్ పార్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ అన్నిటితోనూ అలాగే ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ అనేది ముందు వస్తుంది. ఈ క్వశ్చన్ స్టార్ట్ విత్ ఆక్సిలరీ వర్బ్ లేక హెల్పింగ్ వర్బ్. ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఆమె జస్ట్ ఇప్పుడే హోంవర్క్ అనేది కంప్లీట్ చేసుకుంది అని చెప్తున్నాం. ఇక్కడ మనము క్వశ్చన్ ఏ విధంగా మనం ఇంతకుముందే చెప్పాను, ఏ క్వశ్చన్ బిగిన్స్ విత్ ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏంటంటే హ్యాస్. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? హ్యాస్ షీ కంప్లీటెడ్ హోంవర్క్? ఆమె హోంవర్క్ కంప్లీట్ చేసుకుందా? ఈ విధంగా మనము క్వశ్చన్ని అడుగుతాము. ఇప్పుడు సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. హ్యావ్ దే కంప్లీటెడ్ హోంవర్క్? ఈ విధంగా అనమాట. సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ అని, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ అని. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాం. క్వశ్చన్ అడిగే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు మారదు. ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ అనేది కొంచెం బోరింగ్గా ఉన్నా కానీ ఇది యాక్చువల్ స్ట్రక్చర్ అనమాట. ఈ విధంగానే మనము క్వశ్చన్ అడగాలి. ఓకే, సో ఈరోజు మనము పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్లో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. అది పాజిటివ్ క్వశ్చన్ అని, నెగిటివ్ క్వశ్చన్ అంటే నెగిటివ్ సెంటెన్స్లో వచ్చిన దానికి నెగిటివ్ క్వశ్చన్ అంటే, పాజిటివ్ సెంటెన్స్లో వచ్చిన దానికి మనం పాజిటివ్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా